నమస్తే రైతులందరికీ. అయితే చూసుకోవచ్చు పత్తి విత్తనాలు పెట్టడానికి సీడర్ మిషన్ అనమాట. మనమైతే అడ్జస్ట్ ఎలా చేసుకోవాలంటే సాధారణంగా దీంట్లో రోలర్స్ ఉంటాయి అన్నమాట, ఇట్లాంటి రోలర్స్. సో ఈ రోలర్స్ ఎట్లా మార్చుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్తా మీకు. సో ఇది వచ్చేసి మనకు కిసాన్ గోల్డ్ అనే మోడల్ అనేది చాలా బాగుంటుంది. సో ఇందులో మనము ఇది ప్రత్యేకంగా పత్తి విత్తనాలు పెట్టడానికి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పత్తి విత్తనాలు కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు మీకు మార్కెట్లో అంత పర్ఫెక్ట్గా అయితే దొరికాయి. సో మన దగ్గర ఆ రోలర్ అయితే ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు కాటన్కి సంబంధించిన కాటన్ రోలరు. ఈ రోలర్కు పెట్టుకోవడానికి ఇది వచ్చేసి మనకు చూడండి ఇనుపది ఉంటుంది అనమాట. ఇనుపది క్లిప్ అంటారు దీన్ని. సో ఇనుప క్లిప్ అయితే దీనికైతే ఇవ్వడం జరిగింది. సో సాధారణంగా దీనికి ప్లాస్టిక్ క్లిప్ వస్తుంది, ప్లాస్టిక్ దీంట్లో సెట్ కాదనమాట. సో ఇది ప్రత్యేకంగా మనము పత్తి విత్తనాలు పెట్టుకోవడానికి సెట్ చేయడం జరిగింది. ఒకవేళ మీ యొక్క పత్తి విత్తనాలు ఏంటంటే మనకు లావు ఉన్నాయనుకోండి, లావు ఉంటే ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఇట్లాంటి ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు ఇట్లా లూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో లూజ్ చేసుకుంటే మీకైతే ఇక్కడ స్పేసింగ్ అనేది ఏర్పడుతుంది, అప్పుడు లావు ఉన్న విత్తనాలు కూడా సరిగ్గా పడతాయి అన్నమాట. సో ఇట్లా మనమైతే కొద్దిగా లూజ్ చేసుకుంటే ఇక్కడ స్పేసింగ్ అనేది ఏర్పడి అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ క్లిప్ ఇది కూడా మనకు ఇనుపది ఇవ్వడం జరిగింది కాబట్టి సన్నం ఉంటుంది కాబట్టి ఇందులో మనకైతే సెట్ అవుతుంది. సో ఇప్పుడు రోలర్ ఎలా మార్చుకోవాలని కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూపించండి. సో ఫస్ట్ అయితే మనం ఇది రైట్ సైడ్కి దింపాలి. రైట్ సైడ్కి తిప్పితే పైన క్లిప్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకోటి వచ్చేసి మనకు ఇది కూడా మనకు రైట్ సైడ్ దింపాల్సి అయితే ఉంటుంది. రైట్ సైడ్ దింపితే లోపల ఉన్న క్యాప్ కూడా వెళ్ళిపోతుంది. చూడండి లోపల ఉన్న క్యాప్ కూడా ఎంత ప్రీమియం ఇవ్వడం జరిగిందో మీరైతే చూసుకోవచ్చు. చాలా ప్రీమియం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఆ తర్వాత ఇది తీసుకున్న తర్వాత లోపల ఒకటి రోలర్ ఉంటుంది. సో ఈ రోలర్ అనేది మనము మార్చుకోవాలనుకుంటే దీనికి వచ్చేసి ఇది ప్లాస్టిక్ ఉంటుంది, లావు ఉంటుంది. ఇది కాటన్ దాంట్లో ఫిట్ కాదు, చూసుకోవచ్చు. ఇది కాటన్ దాంట్లో ఫిట్ కాదనమాట. కాబట్టి దీనికి స్పెషల్గా కాటన్ రోలర్ స్పెషల్, దీనికి క్లిప్ స్పెషల్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది ఇట్లా అవన్నీ తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఇట్లా పెట్టేసి లోపల ఒక 0 అనే డమ్మీ ఉంటుంది. లోపలిది 0నే ఇట్లనే ఉంచుకోవాలి. అట్లా ఉంచుకుంటే లోపల 0 అనే డమ్మీ ఉంటేనే మనకు ఒక్కో విత్తనం పడడానికి ఆస్కారం ఉంటుంది. సో పత్తి విత్తనాలు పెట్టేటప్పుడు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని సాధారణంగా చూసుకోవచ్చు మీరు. దీనికి ఈ క్లిప్ అనేది ఇక్కడ ఒకటి సైడ్ కట్ అనేది ఉంది. సో దీనికి కూడా ఇక్కడ సైడ్ కట్ అనేది ఉంటుంది. సో ఈ సైడ్ కట్కు ఇట్లా ఇది వచ్చేసి మనం ఇందులో ఇరికించుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇట్లా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇట్లా పెట్టుకున్నాం అనుకో, చూడండి కరెక్ట్ ఫిక్స్ అయితే అయిపోయింది. సో దీనికి మళ్ళీ ఈ రోలర్ వచ్చేసి ఇదే పైన క్యాప్ వచ్చేసి మనము ఇవి అనేవి ఈ హోల్స్లలో ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి అన్నమాట. సో మనం దానికి ఏం చేయాల్సింది అయితే ఏముండదు. ఇవ్వడం ద్వారా దీనికైతే మజబూత్ ఏర్పడి కరెక్ట్గా విత్తనాలు పడడానికి ఆస్కారం ఉంటుంది. మీకు వేరే కంపెనీ దాంట్లో ఇవన్నీ దొరకవు కాబట్టి మీరైతే గమనించండి. సో ఏదైనా తీసుకునేది ఉంటే పర్ఫెక్ట్గా అన్నీ చూసుకున్న తర్వాతనే మీరైతే తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అడ్డమైనవి దొరికినవి తీసుకొని మళ్ళీ మీరు పత్తి విత్తనాలు పడకుంటే 2 పత్తి విత్తనాలు పడతాయి, 3 పడతాయి. ఇవన్నీ మీరైతే చూసుకోవాలి. కొంచెం పుష్ పెట్టగానే ఇక్కడ ఒక లాక్ ఉంటుంది. దీనికి చూపించండి, లాక్ చూపించండి. ఇక్కడ ఒక లాక్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ లాక్ అనేది మనం ఇట్లా గట్టిగా దిగిపోయి ఇట్లా లాక్ అయితే టిక్ అనే ఆవాజ్ అయితే వస్తుంది. సో అలాంటప్పుడు ఇది కరెక్ట్ ఫిక్స్ అయిపోయినప్పుడు ఇంకా దీని యొక్క పైన క్యాప్ కూడా మనం ఏంటంటే పైన క్యాప్ కూడా పెట్టుకొని ఇట్లా టిక్ అంటుంది అనమాట. ఇది కూడా ఫిక్స్ అయిపోయినట్టు అనమాట. సో ఇట్లయితే ఉంటుంది, బాగుంటుంది. మీకు మిషన్ వచ్చేసి ఏం డిఫరెన్స్ ఉండదు, మంచి క్వాలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనము టీత్ సైజు కూడా చూపించినట్లయితే టీత్ సైజు కూడా చాలా తక్కువ ఇవ్వడం జరిగింది. మనం ప్రత్యేకంగా పత్తి విత్తనాలు పెట్టుకోవడానికి, మొక్కజొన్న విత్తనాలు పెట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు ఇంకోటి డిప్పర్ కూడా దీనికైతే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనం ఇట్లా తీయగానే మీకు ఇలాంటి డిప్పర్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పంపిస్తాం మిషన్లతోనే. సో ఇది కూడా మీరు ఇట్లా పెట్టుకున్నారనుకోండి, డిస్టెన్స్ అనేది చాలా వరకు తగ్గిపోయే అవకాశం అయితే మీకైతే ఉండడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు ఇట్లా. సో ఇట్లయితే ఇప్పుడైతే ఫిక్స్ అయిపోయింది ఇది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు ఎంత తక్కువ లోతు కావడం జరిగిందో చూడండి. ఇంచున్నరనే కావడం జరిగింది. ఇంచున్నర పడితే పత్తి విత్తనాలు పెట్టడానికి చాలా అనుకూలమైన సీడర్ అని మనం అనుకోవచ్చు. సో ఇట్లా అన్ని విధాలుగా మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా ఈ సీడర్ కావాలనుకుంటే మేమైతే పంపించే ప్రయత్నం చేస్తున్నాము. సో ఈరోజు వచ్చేసి మనము అమ్జద్ ఖాన్ అనే రైతుకు ఇది 1 ఫీట్ మీద డిస్టెన్స్తోని చేసి పంపిస్తూ ఉన్నాము. ఒకవేళ మీరు ఫీట్ డిస్టెన్స్ మార్చుకోవాలనుకుంటే సాధారణంగా ఎట్లా మార్చుకోవాలనేది మీకైతే ఇప్పుడైతే చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకున్నట్లయితే ఈ నుంచి ఈ టీత్కు 6 ఇంచులు ఉంటుంది.
సో దీన్ని ఒక ఫీట్గా మార్చుకోవాలంటే మధ్యలో ఒకటి ఇక్కడ ఈ స్క్రూ అయితే ఉంటుంది, ఈ స్క్రూ తీసేసినాం అనుకోండి అయితే 1 ఫీట్ అయితే అవుతుంది. అంటే ఈ నుంచి ఈడ పడుతుంది అన్న విత్తనం, ఇది పడది. ఇక్కడ స్క్రూ తీసేసినాం అనుకోండి ఈడ విత్తనం అయితే పడది. సో ఇదైతే మీరైతే గమనించండి. ఇట్లాంటి ఆప్షన్స్ చాలా ఉంటాయి. కావాల్సిన వారు ఖచ్చితంగా కాల్ చేసి బుకింగ్ అయితే చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. దీన్ని అడ్జస్ట్మెంట్ ఎట్లా చేయాలనేది కూడా దాని యొక్క లింకు, అంటే ఈ టీత్స్ ఎట్లా మార్చుకోవాలనే దాని యొక్క వీడియో యొక్క లింకు మీకు కింద ఇస్తా ఉన్న డిస్క్రిప్షన్లో, దాని లింక్ కూడా మీరు చెక్ చేయండి. అక్కడ కూడా డిస్టెన్స్ ఎంత మార్చుకోవాలనేది అది కూడా చూడొచ్చు. ఓకేనా, ఈ సీడర్ గిన్నె కావాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేసి అమౌంట్ వేసిన వెంటనే మీకైతే పంపించడం అయితే జరుగుతుంది. బెస్ట్ క్వాలిటీ, హెవీ క్వాలిటీ ఉంటుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా, థ్యాంక్ యూ.